హాయ్ అండి, వచ్చేసాను. ఈ రోజు మన టేస్టీ రెసిపీ మ్యాంగో మిల్క్ షేక్. మామిడి పళ్ళు అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు చెప్పండి. మరి సమ్మర్లో ఈ మ్యాంగో స్మూతీ రుచిని ఆస్వాదించలేకపోతే చాలా మిస్ అయినట్లే. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక 2 స్వీట్ గా పల్ప్ ఎక్కువ ఉండే బంగినపల్లి మామిడి పళ్ళను తీసుకుని సైడ్స్ ని ఇలా కట్ చేసుకుందాం. వీటిని ఇలా ఒక నైఫ్ తో నిలువుగా అడ్డంగా మార్కింగ్స్ చేసుకున్నట్లుగా కట్ చేసుకుందాం. చూడండి, మామిడి పండు ముక్కలు ఇలా చక్కగా క్యూబ్స్ కింద కట్ అయ్యాయి. ఇలాగే మిగతావి కూడా కట్ చేసుకుందాం. మిల్క్ షేక్ కి ఫైబర్ ఎక్కువ ఉండే, పీచ్ ఎక్కువ ఉండే రసాల మామిడి పళ్ళు కాకుండా ఓన్లీ పల్ప్ ఒకటే ఉండే బంగినపల్లి మామిడి పళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్ తో ఇలా బాగా స్క్రేప్ చేసుకుంటూ పల్ప్ అంతటిని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుందాం. చూడండి, మ్యాంగో పల్ప్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పల్ప్ అంతటిని కలెక్ట్ చేసుకుందాం. తియ్యటి మ్యాంగో పల్ప్ అనేది రెడీ. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లోకి కలెక్ట్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని తీసుకుందాం. ఇది 2 కప్పులు వచ్చింది. ఇందులోకి 2 కప్పుల చల్లటి చిక్కటి పాలను యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ షుగర్ ఒక 4 టీ స్పూన్లు యాడ్ చేసుకుందాం. ఇందులోకి మిల్క్ పౌడర్ ఒక పావు కప్పుని యాడ్ చేసుకుందాం. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నా సరే మిల్క్ పౌడర్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా మిక్సర్ జార్లో చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాతే ఇందులోకి చాప్ చేసుకున్న జీడిపప్పులు 1 టీ స్పూన్, చాప్ చేసుకున్న బాదం 1 టీ స్పూన్, అలాగే చాప్ చేసుకున్న గ్రీన్ పిస్తా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ముందే వేసి బ్లెండ్ చేసేస్తే మ్యాంగో స్మూతీ టేస్ట్ అనేది పాడవుతుంది. కాబట్టి బ్లెండ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోవటమే. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని, సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.